హై ఫేస్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బీజిఎంఐలో కొత్తగా వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ ఈవెంట్ మోడ్ ఎలా ఆడాలనేది మిమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేస్తాను. సో మీరు ఇదొక్క వీడియో చూస్తే చాలు, వేరే వీడియో చూడాల్సిన అవసరమే ఉండదు, అదైతే నా గ్యారంటీ. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మ్యాచ్లోకి అయితే వెళ్దాం. సో గైస్, మీరు మ్యాచ్ స్టార్ట్ చేసినాక టోటల్గా 2 పెద్ద హాట్ డ్రాప్ ప్లేస్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి క్వారీ, ఇంకొకటి లిప్పోకా. అండ్ అట్లనే చిన్నవి 4 స్పేస్ ఈవెంట్ మోడ్లు ఉంటాయి. ఇవి వచ్చేసి చిన్న హాట్ డ్రాప్ ప్లేస్లు కాదు, జస్ట్ ఇంటరాక్షన్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ 2 ఆస్ట్రోడెన్స్ ఉంటాయి. అండ్ అట్లనే ఏంటంటే ఈ మ్యాప్లో మీకు 5 చోట్ల బాక్స్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ఏరియాస్లో ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా బాక్సెస్ అయితే ఉంటాయి, అందులో మీకు ఎక్స్ట్రా లూట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఈవెంట్ మోడ్లో వచ్చేసి మనకు చిన్న హాట్ డ్రాప్ ప్లేస్లు అనేటివి లేనే లేవు, ఓన్లీ పెద్ద హాట్ డ్రాప్ ప్లేస్లే. నియాన్ అవుట్ పోస్ట్, ఇది వచ్చేసి మన మెయిన్ హాట్ డ్రాప్ ప్లేస్. ఇంకా ఇక్కడ ఏం చేయాలో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే కదా. దిగండి, లోడ్ చేయండి, ఎనిమిస్ని కిల్ చేయండి అండ్ సర్వైవ్ అవ్వండి. అండ్ ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఫస్ట్ అయితే మనకు అక్కడక్కడ కొన్ని బాక్సెస్ అయితే కనిపిస్తే ఇవి ఓపెన్ చేస్తే మీకు ర్యాండమ్గా లూట్ అయితే వస్తుంది. అండ్ ఈ ఏరియాలో ఏంటంటే అక్కడక్కడ కొన్ని బుడ్డ రోబోట్స్ నడుస్తూ ఉంటాయి. మీరు కావాలంటే వాటి పైకి ఎక్కి కూర్చోవచ్చు, ట్రావెల్ చేయొచ్చు. చాలా స్లోగా పోతాయి, కానీ ఎప్పుడైనా ఎనిమిస్కి ఫుల్ స్టెప్ ఇవ్వకుండా పోవాలంటే ఈ ట్రిక్ అయితే చేయొచ్చు. అండ్ అట్లనే ఏంటంటే ఈ బుడ్డ రోబోట్స్ని కనుక మీరు షూట్ చేసి పలగొడితే మీకు మంచి లూట్ అయితే వస్తుంది. అట్లా వచ్చిన లూట్ని ఎత్తుకపోవడానికి మన టీమ్మేట్స్ అయితే ఫస్ట్ ఉంటారు. అండ్ నెక్స్ట్ అక్కడక్కడ ఏంటంటే మీకు కొన్ని షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇందులోకి వెళ్ళి మీరు ఆర్డర్ కనుక పెట్టారనుకోండి, ఒక రోబోటిక్ ఆర్మ్ వచ్చేసి మీకోసం బర్గర్ అయితే తయారు చేసి ఇస్తుంది. ఈ బర్గర్ కనుక మీరు పికప్ చేసుకొని తింటే ఇంజెక్షన్ వేసుకున్నట్లు ఫుల్ బూస్ట్ అయితే అవుతుంది. అండ్ ఈ ఈవెంట్లో మీకు సమన్ చేసేది ఎక్కడ ఉంటుందంటే మ్యాప్లో సెంటర్కి అయితే రండి. ఇక్కడ మీకు లోపలికి వెళ్తే 2 దారులు అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి, మీరు పైకి వెళ్ళండి. అండ్ ఇక్కడ పైకి వెళ్ళినాక మీకు సమన్ చేసేది ఆప్షన్ అయితే వస్తుంది. లేదు అంటే మీరు పైనుంచి ఫస్ట్ తొంకుతారు కదా, అక్కడి నుంచి కూడా రావచ్చు. సరే, కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు నేనైతే ఇక్కడ సమన్ చేశాను. సమన్ చేసినందుకు మనకు స్టాచ్యూస్ కూడా వచ్చినాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే మన ఫ్రెండ్స్ని రీకాల్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు ఈవెంట్ బయట ఉంటే లోపలికి తీసుకురావచ్చు, చచ్చిపోయి స్పెక్టేట్లు ఉంటే కూడా రీకాల్ చేసి ఇక్కడికైతే రప్పియచ్చు. అండ్ సమన్ చేసినందుకు 2 ఎయిర్ డ్రాప్స్కి సరిపడా లూట్ అయితే వస్తుంది. అండ్ రీకాల్ కార్డ్స్ అనేటివి రావట్లేదు. మ్యాక్సిమం ఇంకేంటంటే ప్రతి ఈవెంట్ మోడ్లో రావనే అనుకోండి. కాస్ట్రోడెన్ ఇన్ నియాన్ అవుట్ పోస్ట్, మనకు ఈ పెద్ద ఈవెంట్ ప్లేస్లోనే ఏంటంటే టోటల్గా మీకు ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నా కదా 3 ఆస్ట్రోడెన్లు అయితే ఉంటాయి. ఇక్కడికి ఏంటంటే ఈవెంట్ మోడ్లో ఫైట్ తీసుకుంటూనే మధ్యలో దీని లోపలికైతే దూరవచ్చు. మీరు దూరుతారు, ప్లస్ ఎనిమీస్ కూడా దూరుతారు అనమాట. అండ్ ఈ ఏరియాలో వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ సైడ్కి బార్డర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వీటిని టచ్ అయితే మీకు ఆటోమేటిక్గా హెల్త్ అనేది పోతూ ఉంటుంది, అది చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీకు వెపన్స్ అనేవి ఉండవు, ఓన్లీ వీలీ వెపన్స్ దొరుకుతాయి, వాటితో అయితే ఫైట్ తీసుకోవాలి. ఇక్కడ 3 రకాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి గోల్డెన్ ప్యాన్ మెల్ల కొడుతుండు అండ్ నార్మల్గానే డ్యామేజ్ అయితే అవుతుంది. ఎల్లో కలర్ స్టిక్తో కొడితే ఎనిమీస్ అనేది అవతలికి అయితే ఎగిరి పడతారు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ వెపన్తో కొట్టినా సరే ఎనిమీస్కి అయితే డ్యామేజ్ పడుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలక్ట్రికల్ స్టిక్ తోటి కనుక మీరు కొట్టిరనుకోండి, ఎనిమీ వచ్చేసి కొంచెం సేపటి వరకు స్టన్ అవుతాడు, ఒక 2-3 సెకండ్స్ వరకు స్టన్ అవుతాడు అనమాట. సో ఇలా మీరు ఎనిమీస్ అనేది ఫటాఫట్ కొట్టేసి ఇక్కడ ఉన్న అందరిని అయితే క్లియర్ చేయాలి. అట్లా క్లియర్ చేసినాక ఏంటంటే ఇక్కడ మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇందులో నుంచి మీకు చాలా అంటే చాలా హెవీ లూట్ అయితే వస్తుంది. వన్స్ నేను ఈ లూట్ చూడంగానే షాక్ అయిపోయినా, చూడండి ఎంత లూట్ పడ్డది చూడండి బయట మొత్తము. స్పేస్ బ్రిడ్జ్ ఎంట్రన్స్, ఇవి టోటల్గా మీకు మ్యాప్లో అయితే 4 ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ఒక పోర్టల్ అయితే కనిపిస్తుంది కదా, ఇందులోకి ఎంటర్ అవ్వండి. అండ్ ఎంటర్ అయినాక చూడండి ఈ ప్రపంచానికే మీరు బయటకు అయితే వచ్చేస్తారు, స్పేస్లోకి అయితే వచ్చిరనమాట. మీరు ఏంటంటే ఒక ఆస్ట్రాయిడ్ పైన అయితే నిలబడ్డారు. ఇక్కడ నుంచి చూడండి బయట మనకు గ్యాలక్సీ వ్యూ ఎంతో బాగుంది కదా, సూపర్ అంటే సూపర్ ఉంది, నాకైతే పిచ్చెక్కింది అనమాట. అండ్ ఇక్కడ మనకు మూన్ ఉంది, దాని పక్కల ఎర్త్ ఉంది. అసలు ఈ వ్యూ అసలు ఇంకా నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఈ ఎర్త్ కూడా ఇంకా కొంచెం లైట్గా రొటేట్ అవుతూ ఉంటే ఇంకా బాగుంటుండే, కానీ పర్లేదు. ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి ఫ్లోటింగ్ బాల్ అయితే ఉంటుంది కదా, ఇంట్లోకి వచ్చి వెయిట్ ఫర్ టీమ్మేట్స్ కొట్టండి. అండ్ మీ టీమ్మేట్స్ ఇంకెవరైనా వచ్చేది ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేయించుకొని తర్వాత స్టార్ట్ నొక్కండి. అండ్ ఇక్కడ యానిమేషన్ చూడండి వేరే లెవెల్, అస్సలు నో వర్డ్స్. ఇంకా 2 పోర్టల్స్ ఓపెన్ అయితే, ఒక పోర్టల్లోకి వెళ్ళి మెగాట్రాన్, ఇంకొక పోర్టల్లోకి వెళ్ళి అదైతే ట్రాన్స్ఫార్మర్, అది ఆప్టిమస్ ప్రైమ్. 2 వస్తాయి చూడండి, యానిమేషన్ వేరే లెవెల్. ఇన్ కేసు సోలో ఉంటే ఇంకొక యానిమేషన్ వస్తుంది, స్క్వాడ్ ఉంటే ఇంకొక యానిమేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు ఇక్కడికైతే వచ్చి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, ఈ యానిమేషన్ అంతా అయిపోయినాక ఏంటంటే ఇక్కడ మీకు ఒక క్యూబ్ అయితే ఉంటుంది కదా, ఈ క్యూబ్ దగ్గరికి వచ్చి కలెక్ట్ నొక్కండి. కలెక్ట్ నొక్కినాక ఏంటంటే మీరు బ్యాగ్ ఓపెన్ చేసి మీకు ఒక పిరమిడ్ అయితే కనిపిస్తుంది. ఈ పిరమిడ్ని యూజ్ కొట్టండి, మీకు ఏంటంటే ర్యాండమ్గా కొంచెం లూట్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడంతా పని అంతా అయిపోయినాక ఏ పోర్టల్లోకి వెళ్ళి అయితే వచ్చారో ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిట్ నొక్కండి, మీరు మ్యాచ్లోకి అయితే ఎంటర్ అవుతారు.
ప్రతి అప్డేట్లో ఒక స్పెషల్ వెహికల్ ఉంటుంది కదా. ఈసారి ఉన్న స్పెషల్ వెహికల్ వచ్చేసి కాస్మిక్ హవర్ బోర్డ్. యాక్చువల్గా ఇది మీరు లోడ్ చేసినప్పుడు నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ ఈజీగానే దొరికేస్తుంది అనమాట. అండ్ దీన్ని మీరు ఇంకా ఎఫిషియెంట్గా వాడాలంటే దీన్ని అప్గ్రేడ్ చేయాలి. దానికోసం ఏంటంటే ఇంజన్ కోర్స్ కావాలి. ఈ ఇంజన్ కోర్స్ కూడా మీరు నార్మల్గా లోడ్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ నార్మల్గా వచ్చే డిఫాల్ట్ స్కేట్ బోర్డ్ వచ్చేసి లెవెల్ 1లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒక్క ఇంజన్ కోర్ పికప్ చేసుకుంటే అది లెవెల్ 2కి మారుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు రెండవ ఇంజన్ కోర్ పికప్ చేసుకుంటే అది లెవెల్ 3కి అయితే మారుతుంది. అండ్ ఇంకా ఈ స్కేట్ బోర్డ్ని ఎలా యూజ్ చేయాలంటే సింపుల్గా మీకు ఇక్కడ స్కేట్ బోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి అండ్ జీ అంటూ వెళ్ళిపోవడం అంతే అనమాట. అండ్ ఈ స్కేట్ బోర్డ్ కంటే ఒక టైమర్ అయితే ఉంటుంది. ఈ టైమర్ అయ్యేంత వరకు అది స్కేట్ బోర్డ్ అయితే యూజ్లో ఉంటుంది. ఇన్ కేస్ మళ్ళీ ఈ బటన్ కనుక నొక్కిరనుకోండి స్కేట్ బోర్డ్ అనేది ఆగిపోయి మీరు నార్మల్గా అయితే వస్తారు. అండ్ నెక్స్ట్ మీకు లెవెల్ 2 లెవెల్ 3లు రెండు అయితే ఉంటాయి అన్న కదా, అవి ఎలా యూజ్ అవుతాయి అంటే మీరు స్కేట్ బోర్డ్ యూజ్ చేసినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి బూస్ట్, ఇంకొకటి వచ్చేసి ఎమోట్ అనమాట. సో ఇన్ కేస్ మీరు లెవెల్ 2కి అప్గ్రేడ్ చేసాడు అనుకోండి ఈ బూస్ట్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఒక 3 సెకండ్స్ వరకు మీకు షీల్డ్ అయితే వస్తుంది, ప్లస్ కొంచెం బూస్ట్ అయ్యి కొంచెం ఇంకా స్పీడ్గా అయితే వెళ్తారు. అండ్ దీన్ని నేను డ్యామేజ్ టెస్ట్ కూడా చేసి చూసిన. ఎనిమీస్ మిమ్మల్ని షూట్ చేస్తే జస్ట్ 2-3 బుల్లెట్స్కే ఈ షీల్డ్ అనేది బ్రేక్ అవుతుంది. అండ్ దాని తర్వాత అయితే మీకు అంత డ్యామేజ్ అయితే పడుతుంది అనమాట. సో అదైతే చూసుకోండి, ఈ షీల్డ్ అయితే ఎక్కువ నమ్ముకోకండి. కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 3. దీనికోసం మీరు ఏం చేస్తారంటే స్కేట్ బోర్డ్ యూజ్ చేసినప్పుడు నార్మల్గా జంప్ బటన్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసి అనుకోండి మీరు నార్మల్గా ఒకసారి జంప్ చేస్తారు. అండ్ ఇదే జంప్ బటన్ని 2 టైమ్స్ కనుక డబల్ ట్యాప్ చేసాడు అనుకోండి మీరు ఒక హెవీ జంప్ అంటే పెద్ద జంప్ అయితే చేస్తారు. అలా చేసినప్పుడు ఈ లెవెల్ 3 బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఒక ఎమోట్ వేస్తూ కొంచెం ముందుకైతే ల్యాండ్ అవుతారు. ఇది అంత యూస్ఫుల్ అయితే ఏం కాదు, జస్ట్ ఎమోట్ కోసమే లెవెల్ 3. అండ్ ఫైనల్గా ఈ ఓవర్ బోర్డ్ వచ్చేసి ఏంటంటే వాటర్లో కూడా ట్రావెల్ చేస్తుంది. క్యాస్టోడెన్ అవుట్స్కట్స్ ఇవి వచ్చేసి జస్ట్ మ్యాప్లో 2 ఉంటాయి. అండ్ మనం నియాన్ అవుట్ పోస్ట్లో పెద్ద హాట్ డ్రాప్ ప్లేస్లో ఆస్ట్రో 10 లోపలికి వెళ్ళినాం కదా, సేమ్ టు సేమ్ అలానే వర్క్ అవుతుంది కానీ కొంచెం డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే మీకు పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని చూస్ చేసుకోమంటుంది ఈజీ, నార్మల్, హార్డ్. ఇందులో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. అండ్ ఏది చూస్ చేసుకున్నా సరే బాట్స్ అయితే వస్తారు. సో వీళ్ళని ఏంటంటే మనం కిల్ చేయాలి. కిల్ చేసినాక ఏంటంటే ఇక్కడ మనకు లూట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా రిమైనింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సేమ్గానే ఉంటాయి. సో ఇక్కడ ఫైనల్గా నేనైతే బాట్స్ అయితే క్లియర్ చేసిన, నాకైతే లూట్ వచ్చింది. లూట్ అయితే జస్ట్ మనకు నార్మల్ లూటే వచ్చింది, M4 అట్లాంటివి వచ్చింది. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్, హార్డ్ పెట్టుకుంటే హెవీ లూట్ అయితే రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ మీరు ఇక్కడ లోపల ఉన్నప్పుడు బయట వాళ్ళైతే లోపలికైతే రాలేరు. స్పేస్ బ్రిడ్జ్ బీకాన్ ఇది వచ్చేసి గేమ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. సో ప్రతి ఒక్క పాయింట్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా మీరు ల్యాండ్ అయినాక టోటల్గా ఇక్కడ మీకు 5 మినిట్స్ టైమర్ అయితే వస్తుంది. ఈ 5 మినిట్స్ టైమర్ అనేది నాకు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఇక్కడ పైన పాపప్ కూడా వచ్చింది చూడండి, 3, 2, 1లో ఎండ్ అయిపోతుందని. సో ఇలా ఈ టైమర్ అనేది ఎండ్ అయిపోయినాక మీరు ఈ ఎరాంగిల్ మొత్తంలో ఎక్కడున్నా సరే గేమ్ మొత్తం వచ్చేసి నైట్ మోడ్లోకి అయితే మారుతుంది. అండ్ అప్పుడేనంటే మీకు టోటల్గా 1 మినిట్ 30 సెకండ్స్ టైమర్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కింద మ్యాప్లో కూడా కనిపిస్తుంది కదా. అండ్ ఈ టైంలో మీరేం చేయాలంటే ఈ స్పేస్ బీకాన్ అయితే యూజ్ చేయాలి. ఈ బీకాన్ ఎక్కడ దొరుకుతుందంటే మీకు నార్మల్గా ఎక్కడ లోడ్ చేసినా సరే అడుగడుగున దొరుకుతుంది అనమాట, పెద్ద ప్రాబ్లమే కాదు. ఇలా మీరు యూజ్ చేసినాక పైకి ఒక సిగ్నల్ అయితే వెళ్తుంది. ఇక్కడ మెయిన్గా మీరు ఒకటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఆకాశం అనేది నల్లగా ఉన్నప్పుడే ఈ 1 మినిట్ 30 సెకండ్స్ లోపే మీరు ఈ స్పేస్ బ్రిడ్జ్ బీకాన్ అయితే యూజ్ చేయగలుగుతారు. దాని తర్వాత కానీ దానికంటే ముందు కానీ యూజ్ చేస్తే యూజ్ అవ్వదు, ఓన్లీ చీకట్లోనే యూజ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి మీరు ఈ టైమర్లో ఎప్పుడైనా వేయండి, కానీ ఆ 1 మినిట్ 30 సెకండ్స్ అనేది టైమర్ మొత్తం అయిపోవాలి. అప్పుడు ఏంటంటే మీకు ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్లోకి వెళ్ళి ఏమొస్తాయి అంటే మెగాట్రాన్, ఆప్టిమస్ ప్రైమ్ ఈ 2 ట్రాన్స్ఫార్మర్స్ వస్తాయి. అండ్ వాటితో పాటు ఒక పెద్ద లూట్ క్రేట్ అండ్ ఇంకొక చిన్న లూట్ క్రేట్ కూడా వస్తుంది. కానీ అది వచ్చేసి ర్యాండమ్గా జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఈ మ్యాచ్లో చూడండి ఎంతమంది సమన్ చేసారో, మీకు యారో మార్క్స్ కూడా పెట్టి చూపిస్తారు చూడండి. దాదాపు ఒక 5-6 మంది అయితే సమన్ చేసారు కదా. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక మ్యాచ్లో ఒక ఆప్టిమస్ ప్రైమ్, ఒక మెగాట్రాన్ మాత్రమే వస్తుంది. అంతేగాని ఎంతమంది సమన్ చేస్తే అంతమందికి ట్రాన్స్ఫార్మర్స్ అయితే రావు. ఇక్కడ సిస్టమ్ వచ్చేసి అదే ర్యాండమ్గా చూస్ చేసుకుంటుంది. ఒకరికి మెగాట్రాన్ ఇస్తుంది, ఒకరికి ఆప్టిమస్ ప్రైమ్ ఇస్తుంది, కొంతమందికి పెద్ద లూట్ క్రేట్ ఇస్తుంది, కొంతమందికి చిన్న లూట్ క్రేట్ ఇస్తుంది. ఇదంతా ఏంటంటే ర్యాండమ్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు చూడండి, నాకు వచ్చేసి చిన్న లూట్ క్రేట్ అయితే ఇచ్చిండు. అండ్ వేరే వాళ్ళకైతే ఆప్టిమస్ ప్రైమ్ ఇచ్చిండు, ఇంకొకరికి అయితే మెగాట్రాన్ అయితే ఇచ్చిండు. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే అది పెద్ద లూట్ క్రేట్ అయితే ఇచ్చిండు. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ట్రాన్స్ఫార్మర్స్ యొక్క లోగోస్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఎక్కి వాటిని రైడ్ చేసినా సరే, మీరు ఎటు మూవ్మెంట్ చేసినా సరే ఆ మూవ్మెంట్ అంతా మ్యాప్లో అందరికీ ఎనిమీస్కి అయితే కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు మీరే అన్నిటికంటే పెద్ద హార్డ్ డ్రాప్ అయితే అవుతారు ఎనిమీస్కి.
మెగాట్రాన్ వీడు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్లో విలన్ క్యారెక్టర్. అండ్ ఇంకా మీకు తెలిసిందే కదా, వీడి దగ్గరికి వెళ్ళొచ్చు, రైడ్ చేయొచ్చు కూడా. అలా రైడ్ చేసినప్పుడు ఏంటంటే మనకు కింద ఒక స్పెషల్ హెల్త్ బార్ అయితే వస్తుంది కదా, ఇది వచ్చేసి ఈ మెగాట్రాన్ యొక్క హెల్త్ బార్. అండ్ వీడి చేతిలో వచ్చేసి ఏంటంటే ఒక గన్ అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం ఎనిమీస్ని కానీ వెహికల్స్ని కానీ లేకపోతే ఆ ఆప్టిమస్ ప్రైమ్ని కానీ అయితే షూట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు కన్వర్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మీ మెగాట్రాన్ వచ్చేసి ట్యాంక్ లాక్ అయితే మారుతుంది. అండ్ ఈ ట్యాంక్కి కూడా ఏంటంటే ఇంకొక గన్ అయితే ఉంటుంది. ఈ బుల్లెట్ బటన్ని మీరు ఒత్తి పట్టుకోండి, మొత్తం 100% ఛార్జ్ అయినాక ఎనిమిస్ పైకి అయితే వదిలేయండి. అక్కడ ఒక బ్లాస్ట్ అయితే జరుగుతుంది, అక్కడ కొంచెం డ్యామేజ్ అయితే అవుతుంది వాళ్ళకు. అండ్ ఇంకా దీని యొక్క డ్రైవింగ్ వచ్చేసి మనకు పేలోడ్లో ట్యాంక్ అయితే ఉంటుంది కదా, సేమ్ దాని యొక్క డ్రైవింగ్ కాన్సెప్టే. అండ్ ఈ మెగాట్రాన్కి ఏంటంటే ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంది, ఇదైతే లాక్లో ఉంటుంది. దీన్ని ఎట్లా అన్లాక్ చేయాలని నేను తర్వాత చెప్తాను. ఆప్టిమస్ ప్రైమ్ ఇది వచ్చేసి మన ట్రాన్స్ఫార్మర్స్లో మెయిన్ క్యారెక్టర్. ఇంకా తెలిసిందే కదా, దీనిలో కూడా మనం ఎక్కి కూర్చోవచ్చు, రైడ్ చేయొచ్చు. అండ్ దీనికి ఉన్న అటాక్ పవర్ వచ్చేసి మీలే వెపన్. మీరు ఎనిమీస్ని కనుక కొట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ కొట్టాల్సిందే. అండ్ దీనికి కూడా ఏంటంటే ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది, దాని గురించి అయితే తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ మీకు కన్వర్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఒక ట్రక్ లాక్ అయితే మారుతుంది. ఇంకా దీనికంటూ అటాక్ పవర్స్ అంటూ ఏమీ లేవు, జస్ట్ మీరు నార్మల్గా నడుపుకుంటూ వెళ్ళడమే అనమాట. ఆత్మ ప్రేతాత్మ యుద్ధం, ట్రాన్స్ఫార్మర్స్ యొక్క బ్యాటిల్ అనమాట. ఇన్ కేసు 2 ట్రాన్స్ఫార్మర్లు దగ్గరికి కనుక వచ్చినాయి అనుకోండి మ్యాప్లో, మీకు ట్రాన్స్ఫార్మర్స్ యొక్క బ్యాటిల్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, యానిమేషన్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు మీ చుట్టూ ఏంటంటే ఒక షీల్డ్ అయితే ఏర్పడుతుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వన్స్ ఒకసారి ఈ షీల్డ్ కనుక వచ్చింది అనుకోండి, ఈ ట్రాన్స్ఫార్మర్ అయినా సరే ఆ ట్రాన్స్ఫార్మర్ అయినా సరే బయటికి అయితే వెళ్ళడానికి రాదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలంటే ఇంట్లో నుంచి దిగి బయటికి అయితే వెళ్ళొచ్చు, మీరైనా సరే ఎనిమిస్ అయినా సరే. అండ్ బయట నుంచి చూస్తేనేమో ఇలా అయితే కనిపిస్తుంది అనమాట వేరే వాళ్ళకి ఎనిమిస్కి అయితే. అండ్ ఇంకొకటి, ఇక్కడ బయట నుంచి ఎవరైనా ఎనిమిస్ కొడతారేమో అని మనకు భయం ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అనమాట. బయట నుంచి ఏ ఎనిమి కూడా లోపలికి అయితే కొట్టలేడు, కావాలంటే వాళ్ళైతే లోపలికి రావచ్చు డైరెక్ట్గా. అండ్ ఇప్పుడు ఈ షీల్డ్ ఎట్లా పోవాలంటే, ఈ బ్యాటిల్ అనేది ఎండ్ అవ్వాలి. ఈ బ్యాటిల్ ఎట్లా ఎండ్ అవుతుంది అంటే, ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి కదా, ఈ 2 కొట్టుకోవాలి అండ్ ఒకరే విన్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను మొత్తం ఫుల్ డ్యామేజ్ చేసిన అవతలోనికి అయితే, అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వాడు 0 HP వాడు పడిపోయింది కదా. సో ఇట్లా మొత్తం కొట్టేసి కింద పడిపోయినంత మాత్రాన మనం పూర్తిగా విన్ అయినట్లు కాదు. మనకి ఏంటంటే ఇక్కడ ఇంకొకటి టర్మినేట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇది కనుక క్లిక్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఒక మంచి యానిమేషన్తో మనం ఫుల్ కిల్ అయితే చేస్తాం. అండ్ ఇప్పుడు ఏంటంటే మన ట్రాన్స్ఫార్మర్ అనేది విన్ అయింది, అవతల ఉంది ఓడిపోయింది కాబట్టి అది ఇంకా మొత్తం పోర్టల్ ఓపెన్ చేసుకొని పైకి వెళ్తుంది. దాని తర్వాత ఏంటంటే పైనుంచి మీకు ఒకటి స్పెషల్ క్రేట్ అయితే పడుతుంది. మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా, ఒక పెద్ద క్రేట్ కూడా ర్యాండమ్గా వస్తుందని, అదే ఈ క్రేటు. సో అక్కడికి వెళ్ళినాక మీరు ఓపెన్ చేయండి, దాని తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఇంకొకటి ఎనర్జీ తీసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇట్లా గెట్ ఎనర్జీ నొక్కినాక ఏంటంటే ఇక్కడ మీకు లాక్డ్ ఎబిలిటీ ఉంటుంది కదా, అది అన్లాక్ అవుతుంది. అండ్ ఈ స్పెషల్ క్రేట్లో ఏంటంటే మీకు ఎయిర్ డ్రాప్కి సంబంధించిన లూట్ కూడా ఉంటుంది. ఇదే సేమ్ ఆప్టిమస్కి కూడా వర్తిస్తుంది. ఇన్ కేస్ ఆప్టిమస్ తోటి మీరు కిల్ చేసారు అనుకోండి, దానికి కూడా అది స్పెషల్ ఎనర్జీ తీసుకొని దానికి ఉన్న స్పెషల్ ఎబిలిటీ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఈ బ్యాటిల్ అంతా అయిపోయినాక ఏంటంటే ఆ షీల్డ్ అనేది మొత్తం పోతుంది, ఇంకా ఎవరి దారిన వాళ్ళైతే వెళ్ళొచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ ఎబిలిటీస్, ఇప్పుడు మీకు ట్రాన్స్ఫార్మర్స్కి ఉన్న అన్ని ఎబిలిటీస్ అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ మనకు మెగాట్రాన్కి ఒక స్పెషల్ ఎబిలిటీ అయితే వచ్చింది కదా, దానికోసం అయితే ఈ బటన్ ఒత్తి పట్టుకోండి, మొత్తం ఛార్జ్ అయినాక 8 పైకి అయితే వదిలేయండి. ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే వేస్తాడనమాట. అండ్ మన మెగాట్రాన్ కూడా ఏంటంటే దెబ్బకైతే వెనక్కి వెళ్తాడు, అంత పెద్ద బ్లాస్ట్. సో దీన్ని బట్టి చాలామంది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు కదా, అంత లేనే లేదు, మహా అంటే ఒక 30% అవుతుంది అంతే. అండ్ సేమ్ అదేవిధంగా ఆప్టిమస్కి ఈ స్పెషల్ ఎబిలిటీ అన్లాక్ చేసి నొక్కినాం అనుకోండి, ఈ విధంగా సూపర్ ఫాస్ట్గా ఉరుక్కుంటూ పోయి లేసి ఒకటైతే వేస్తాడనమాట. అండ్ ఇది కూడా ఏమంత పవర్ఫుల్ అనుకుంటే అది కూడా సేమ్ అంతే, జస్ట్ ఒక 30-35% అయితే డ్యామేజ్ పోతుంది. అండ్ నెక్స్ట్ మెగాట్రాన్ అయినా ఆప్టిమస్ ప్రైమ్ అయినా, అవి ట్యాంక్ ఫామ్లో ఉన్నా లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఫామ్లో ఉన్నా, ఎలా ఉన్నా సరే వాటిని మొత్తానికి పేల్ చేసిరో ఇంకా వాటిని పనికి రాకుండా చేసిరు అనుకోండి, అయినా సరే వాటి దగ్గరికి వెళ్తే మీకు యాక్టివేట్ అయిన ఆప్షన్ అయితే వస్తుంది. 20 సెకండ్స్ పాటు మీరు రివైవ్ కనుక ఇచ్చిరు అనుకోండి, దానికి మీరు మళ్ళీ ఎప్పట్లాకైతే వాడుకోవచ్చు. అండ్ సేమ్ అది ఆప్టిమస్ అయినా మెగాట్రాన్ అయినా, అది ట్రక్ ఫామ్లో ఉన్నా లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఫామ్లో ఉన్నా, ఇన్ కేసు దానికి ఎవరైనా సగం డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు అనుకోండి, దాని యొక్క హెల్త్ అనేది ఫుల్ అవ్వాలంటే మీరు దాని లోపల ఎక్కి కూర్చోండి, కంటే డ్రైవింగ్ సీట్లో కూర్చోండి, దాన్ని తిప్పుతూ ఉండండి, లేకపోతే ఎట్లయినా సరే 1 మినిట్ వరకు ఫుల్గా కూర్చోండి. అప్పుడే ఏంటంటే అదే ఆటోమేటిక్గా హెల్త్ అనేది జనరేట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, లేకపోతే మీరు రిపేర్ గన్ పెట్టుకొని కూడా మొత్తం రిపేర్ గన్ తోటి అయితే హెల్త్ పెంచవచ్చు. అండ్ అట్లనే ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ని మీరు మ్యాచ్ మొత్తం వేసుకొని తిరగలేరు. ఇక్కడ మీకు పైన ఒక టైమర్ అయితే వస్తుంది కదా, కరెక్ట్గా మీకు మ్యాప్లో కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి, ఈ జోన్ కంటే మేబీ 4th జోన్ అనుకుంటా. దాని తర్వాత నుంచి ట్రాన్స్ఫార్మర్స్ అనేది వర్క్ అవ్వవు, అవి ఆటోమేటిక్గా మీకు ట్రక్ లాక్ అయితే మారిపోతాయి అనమాట. ఇంకా మళ్ళీ మీరు పెద్దగా అయితే చేసుకోలేరు.
ఇంకా ఇలా ఉన్నప్పుడు ఆ ఆప్టిమస్ కానీ ఆ మెగాట్రాన్ కానీ రెండు ఎదురుపడ్డాయి అనుకోండి, వాటికి బ్యాటిల్ కూడా ఏం జరగదు, ఎందుకంటే అవి ట్రాన్స్ఫార్మర్స్ లాగా ఉండవు కాబట్టి. స్పెషల్ క్రేట్స్ ఏరియాస్ మీకు టోటల్గా మ్యాప్లో 5 లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మిల్టా, జార్జ్ పోల్, మిలిటరీ బేస్. సో ఈ ఏరియాస్లో ఏంటంటే మీకు కొన్ని చిన్న చిన్న క్రేట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఓపెన్ చేసి ఏంటంటే మీకు ఎక్స్ట్రాగా లూట్ అయితే వస్తాయి. ఒక్కొక్క ఏరియాలో నియర్లీ ఒక 10 బాక్సులు అయితే ఉంటాయి. సో మీ స్క్వాడ్లో ఎవరికైతే లెవెల్ 3 బ్యాగ్ కూడా సరిపోదో వాళ్ళనైతే ట్యాగ్ చేయండి. అండ్ ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ది కంట్రోల్స్. ఎస్పెషల్గా ఆ ఓవర్ బోర్డ్ బటన్ ఏదైతే ఉందో అది మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికోసం ఏం చేస్తారంటే మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు కస్టమైజ్ బటన్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి థీమ్డ్ ఏరియానే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు స్కేట్ బోర్డ్కి సంబంధించినవి కంట్రోల్స్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి మీరు మీకు ఇష్టం వచ్చిన పొజిషన్లో అండ్ సైజ్లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ అట్లనే ఏంటంటే ఇక్కడ మీరు స్పెషల్ వెహికల్స్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన కంట్రోల్స్ అన్నీ వస్తాయి అనమాట. ట్యాంక్ వెహికల్స్కి కూడా సెపరేట్ కంట్రోల్స్ అయితే వస్తాయి, అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం బీజిఎంఐకి అయితే వస్తుంది. ఒకవేళ రాకపోతే నేనైతే ఏం చేయలేను. అమ్మయ్య, ఇంతే అనమాట ఈవెంట్ మోడ్ గురించి. ఐ హోప్ మీకు ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. కానీ వీడియో లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ అయిపోయింది. కానీ అన్ని ఫీచర్స్ అందరికీ అర్థం అవ్వాలి, ఏ డౌట్ ఉండకూడదని ఎంత లెంత్ అయినా సరే మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఐ హోప్ మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.